లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ద విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం. తెల్లారగట్టే బ్రహ్మాండమైన కళ ఒకటి వచ్చింది. ఏమిటట? మన గంగాధరం ఈ 3 ఏళ్లలో ఇంతగా ఎదిగిపోయాట. తెల్లటి పంచాలు అల్చి వేసుకుని నా దగ్గరికి వచ్చి, నాన్న ఆకలిస్తోంది, నీ చేత్తో ఓ బ్రహ్మాండమైన ఎమ్మెల్యే పెసరట్టేసి పెట్టవా, పైగా ఇవాళ ఒక కచేరీకి కూడా వెళ్ళాలి అన్నట్టే. మిమ్మల్ని అడగడం ఏమిటి? అప్పుడు నేను ఇంట్లో లేనా? నన్నే అడగొచ్చుగా. నాకు కలొచ్చింది కాబట్టి నన్ను అడిగాడే. నీ కలిస్తే నిన్నే అడుగుండేవాడేమో, దానికి ఎంత గొడవ ఏమిటి? గొడవ కాకపోతే ఏమిటి? వాడు ఎప్పుడెప్పుడు సంగీతాలు సాధనలు పూర్తి చేసుకుని వస్తాడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానా? మీకైనా కాస్త ఇంగిత జ్ఞానం ఉండక్కర్లా? అమ్మతో వేయించుకో నాన్న అని మీరైనా ఒక్క ముక్క చెప్పుండొచ్చుగా. చక్కగా నేతితో చేసి పెట్టుండేదాన్న. పెద్ద చుప్పనత్తనం మీరు. నా కొడుకే కదా పెద్ద విద్వాంసుడు అయిపోతున్నాడని. ఎరక్కపోయి కన్నానే కళ. ఊరుకో, కస్టమర్లు వచ్చే టైం కూడా అయింది. రండి విజయరామ్ గారు, రండి. ఏమిటి ఇంకా ఓపెన్ చేసినట్లే కూర్చోండి. వేడివేడిగా ఇడ్లీ తయారవుతున్నాయి. ఎవరైనా వచ్చి డబ్బులు ఇచ్చి తిని వెళ్ళని, తర్వాత తింటానులే. అదేమిటి? ఆహా, ఇంకా బోణి కూడా కాలేదు కదా. పొద్దున్నే గాత్రం పట్టం ఎందుకనే? రావయ్య రాధాకృష్ణ, రామా రా. అమ్మా 3 ప్లేట్లు ఇడ్లీ. ఆయనకి మీ మర్యాద ఏంటండి బాబు? ఇదిగో మీకు కావాల్సింది తిని బోణి కొట్టాలండి. రావయ్య. బాబాయ్, అది ఇది పెట్టి బలంతో చేయొద్దు, టైం లేదు. జస్ట్ మీతో చెప్పి వెళ్దామని వచ్చాను. అలాగా, చాలా సంతోషం బాబు. అదే మర్యాద. అదే మర్యాద. అలాగంటే ఎలాగయ్యా? కొత్త దంపతులు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడమేనా? రండి రండి. కూర్చో, కూర్చోమ్మా. కొత్త దంపతులు ఏమన్నా ఇస్తే అదే చేస్తున్నాను. ఏ లేదు, ఒక్క నిమిషం. ఇలా చీర కట్టుకుంటే లక్షణంగా ఉన్నావమ్మా, మడిగట్టుకున్న మహాలక్ష్మిలాగా. అన్నట్టు మడితో మొగుడు మైలపడ్డ పెళ్ళాం అన్న టైటిల్ ఎలా ఉంది? మీరు ఓ అరగంట పోయాక రండి. అదో పిచ్చి మాలోకం. నీ ట్రైనింగ్ పూర్తయిపోయిందట కదా? అవును పిన్ని గారు, ఎస్ఐగా పోస్టింగ్ రావాలి మరి. అవును, గంగ ఉత్తరాలు వస్తున్నాడా? అదే, మేము రాయిగా ఎప్పుడో ఓ కార్డు ముక్కు మీద గీతలు గీసి పంపిస్తున్నాడు. పాపం వాడు తిరిగా లేలండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బాబాయ్ గారు? మా అత్తయ్య వాడిని పెద్ద పెద్ద వాళ్ళ చేత అరగదీస్తోంది. వాడు తొందరగా అందుకుపోతున్నాడు. అంతా మహాతల్లి చలవే బాబు. ఇదిగో ఈ తల్లి అయితేనా వాడి చేత కూడా నాలాగే ఇడ్లీలు పెసరట్లు వేయించేది. వస్తామండి. వచ్చే ఏడాదికి 12 బిడ్డను కనాలి. అప్పుడే వాళ్ళకి పిల్లలేమిటి? వాళ్ళు ఏదో 10-12 ఏళ్ళు హ్యాపీగా హాయిగా. అది అధిక ప్రసంగం. కరెక్ట్. మా గంగాని కలవడం పడితే వివరంగా ఓ ఉత్తరం రాయమన్నా ఆయన. అలాగే. గంగాధర్ నాకు ఉత్తరం రాశాడురా. నాకు రాశాడ్రా. నీకేమని రాశాడురా? ఈ మధ్యన వాడు సినిమాలు చూడటం లేట. వాళ్ళ మామగారికి తెలియకుండా 2, 3 చూసాట. తప్పు కదా. అందులో ఒక దాంట్లో స్టెప్పులు చాలా బాగున్నాయి. మిమ్మల్ని అందరినీ చూడాలనుంది. నువ్వు కొత్త పాటలు ఏమైనా ప్రాక్టీస్ చేసావా? మంచి త్యాగరాజ కీర్తన నేను పాడుతుంటే నీ చేత బ్రేక్ డాన్స్ చేయించాలనుంది. కానీ అందరూ తిడతారేమో. తిట్టరు. త్యాగరాజ కీర్తన పాడుతుంటే నువ్వు బ్రేక్ డాన్స్ చేస్తావా? ఇలాంటి వెధ విషయాలు రాయదని చెప్పి వాడికి నేను ఉత్తరం రాస్తా. నాకు తర్వాత త్వరలో కచేరీలు చేస్తాను. అప్పుడు ఆ వచ్చే డబ్బుతో నీకు టేప్ రికార్డు కొని పెడతాలే. రాజుగారింట్లో కుక్క ఇంటే నాకొక పిల్లని ఇవ్వమని అడుగు. 19 గోళ్లు గాని 21 గోళ్లు గాని ఉంటే మంచిది. ఇది అందిన వెంటనే లెటర్ రాయి. నీ ప్రియమైన గంగాధరం. నీకేం రాశారా? బాగా మడిగానే రాసుంటాళ్లే. మామగారు నాకు చాలా కీర్తనలు నేర్పించారు. రోజు చీకటితో 4:30కు లేపేస్తారు. పాపం ఏమిటి, అలాగే లేపాలి. ఆ చలిలో ప్రాక్టీస్ చేయమంటున్నారు. విన్నవాళ్ళు చాలా బాగా పాడుతున్నానంటున్నారు. నాకు కొంచెం గర్వం వస్తుంది. అదే మరి వాడి దగ్గర ఉన్నది. మొన్న విజయవాడలో కచేరీ చేశాను. పిట్ట కొంచెం కూతఘనం అని ఆ సభలో మాట్లాడారు. రాజమండ్రిలో ఒక శాలువా కప్పారు. అది నీకోసం అట్టే పెట్టానులే. తిరువాయూరులో త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాల్లో నా చేత పంచరత్న కీర్తనలు పాడించాలని మా అమ్మగారికి చాలా ఇదిగా ఉంది. అక్కడ పాడడం ఏమన్నా గొప్ప? మరి ఎంతో తలెరిసిన వాళ్ళు, బట్టతల వాళ్ళు పాడవలసిన చోట మన గంగాధరం పాడేస్తున్నాడంటే గొప్ప కాదేంటి మరి? అలాగా. రేపు గురు పౌర్ణమికి అనంతరామ శర్మ గారికి శిష్యులు సన్మానం చేస్తారట. దానికి వెళ్తున్నాను. ఇంతే సంగతులు. నీ ప్రియమైన గంగాధరం. అయితే మన గంగాధరం గొప్పవాడైపోతున్నాడు అన్నమాట. అపర త్యాగ బ్రహ్మ సంగీత కళానిధి శ్రీ అనంతరామ శర్మ గారిని ఈ గురు పౌర్ణమి సందర్భంగా వారి శిష్యులు ఇలా సన్మానించటం
వారి నిర్మలమైన గురుభక్తికి నిదర్శనం. ఇదే వేదిక మీద ఆయనకు ఆప్తమిత్రుడుగా ఈ దంపతులకు శుభాకాంక్షలు అందజేయటం నా అదృష్టం. నిజంగా ఇది అపూర్వమైన అనుభూతి. ఈనాటి ఈ దృశ్యం మన సంస్కృతికి పల్లవి, మన సాంప్రదాయానికి అనుపల్లవి, మన సభ్యతకు చరణాలు. ఇవే ఈ జాతికి మంగళాచరణాలు కావాలని, మార్గదర్శకాలు కావాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు శ్రీ శర్మ గారు శిష్యులకు తామిచ్చే శుభాశిస్సులను స్వరాక్షతలుగా తమ మధురగానంతో అందజేస్తారు. ఎవరో అనంతరామ శర్మ గారి శిష్యులట. ప్రయాణంలో ఆటంకం వల్ల సభకు రావడం ఆలస్యమైందని క్షమించమని ప్రార్థిస్తూ అనంతరామ శర్మ గారిని దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నారు. వారు రావచ్చు. సరిగమల్లో సరిగ్గా ఇంకా ఎదగని నేను పరమ పూజనీయ అనంతరామ శర్మ గారికి ఏకలవ్య శిష్యుణ్ణి. ఈ గురు పౌర్ణమి సందర్భంగా వారిని ఘనంగా సత్కరించాలని ఉంది. కానీ పేదవాణ్ణి. అనుమతిస్తే 4 స్వరపుష్పాలను వారి పాదాల ముందుంచే అవకాశం ఇవ్వమని వారిని కోరుతున్నాను. ఒక్కమిచ్చుటకు నీ ముక్కంటి చెలినిగాను చక్కని చెలినొసగా జనకరాజునుగాను అన్నారానాడు త్యాగరాయ స్వామి వారి శిష్యుడు. అలాగే మనం ఆ శ్రీరామచంద్రుడికి కర్పూరం తప్ప వేరే కానుకలేమీ ఇచ్చుకోకపోయినా మన గంగాధరాన్ని ఇంత వాణ్ణి చేసి ఇంతమంది విద్వాంసుల పొగడ్తలు వాడి స్వామిదయే. అవును, ఇలా పేపర్లు ప్రశంసలు గోళ్ల కతికిస్తున్నారు. అందరికళ్ళు పడాలనా? ఓ పిచ్చి మొహమా, ఈ బాబాయ్ అంటే కేవలం ఇడ్లీలు పెసరట్లు అమ్ముకునేవాడు మాత్రమే కాదు, ఓ బాలగంధర్వుణ్ణి కష్టపడి కన్న తండ్రి ఆయన నలుగురు కళ్ళు పెట్టుకుని చూడ్డానికి. మీరే మహా 9 నెలలు మోసి కన్నట్టు. ఏ బిడ్డైనా ముందుగా వినేది తల్లి జోలపాట. నా పాట విని విని వాడికి ఆ సంగీత జ్ఞానం అబ్బింది. ఆ మామగారు పుణ్యమాని అంతటి విద్వాంసుడు కాగలిగాడు. పెనం మీద పెసరట్టు తిరిగేసినట్టు ప్లేట్ ఫిరాయించుకు. వాడికి మొదటి నుంచి సంగీతం వద్దంటే వద్దన్నది నువ్వు ఇసన్నా నిజమే అవుతుంది. ఓ ఇసు ఎందుక
నమస్కారం శర్మ గారు, రండి రండి. నమస్కారం నమస్కారం. ఏమిటి బాబాయ్ ఇవాళ అగ్రత్తులు గుమ్మగుమలే తప్ప తాలింపు కోసం ఎక్కడా కొట్టడం లేదు, హోటల్కి సెలవా? లేదండి, ఇవాళ పండగ. ఆ, మా గంగాధరం ఆ, చూసా చదివా బ్రహ్మాండంగా పొగుడుతూ రాశారయ్యా. ఆ త్యాగ బ్రహ్మ ఫోటో ఎదురుగుండా పెట్టుకున్నందుకు మీ చిరంజీవి అపరత్యాగ బ్రహ్మగా ఎదిగొచ్చేస్తున్నాడయ్యా. చాలా సంతోషంగా ఉంది. ఇదిగో మన ఊర్లో కచేరీ ఏర్పాటు చేయించేస్తా. కొత్త టైటిల్స్ చెప్పడానికి రాలేదు, ఓణి అయిందో లేదో చూసి పెడదామని. విజయరామ్ గారు తీసుకోండి. తీసుకోవయ్యా. అన్నపూర్ణ సుఖీభవ, చిన్ని కన్నా చిరంజీవ. ఈ టైటిల్ ఎలా ఉంది? అబ్బా, ఇన్నాళ్ళకు ఒక గొప్ప టైటిల్ చెప్పారండి. అన్నట్టు మన కథానాయకుడు ఏడి? ఇప్పుడు ప్రార్థన. శాస్త్రి మాస్టారు గంగాధరం. ఏమిటి గంగావా పండిత్ గంగాధర్వా? గంగనేనండి. వింటున్నాను. నువ్వెలా ఎదిగిపోతున్నది, సప్తస్వరాలతో ఎలా ఆడుకుంటున్నది అన్నీ వింటున్నాను. ఒరే, ఏ సభలోనైనా మాట్లాడేటప్పుడు నా విద్యార్థిని కాస్త చెప్పాడు, నాకు కూడా కాస్త కీర్తి ఖ్యాతి వచ్చి ఏడుస్తాయి. అదేమిటి మాస్టారు, అందుకేగా ఇవాళ ప్రార్థన పాడటానికి వచ్చాను. ఏమిటి పాడతావా? పాడు, పాడరా. ఆ అమృతాన్ని మేం కూడా రుచి చూస్తాం. ముడుచుకొని విసపు నాగులను కంక నెత్తుకొని నిలకడ మెరుగని గంగ నీలియే కంకలేని నా వంక నొక్క కడగంటి చూపు పడనీయవేమిని ఇంకరునిక సేవించుకొందురా ఆనతి నీయరా. నమస్కారం. మీరు అభినయ సంస్థ వారే కదా? నమస్కారం, కూర్చోండి. అనంతరామ శర్మ గారి కోసం వచ్చాం. ఈ నెల 27న చిన్న కార్యక్రమానికి వారిని 27 కదా ఈ నెల? అంతేగా, మీ అదృష్టం. అదేమిటో ఈ నెలలో ఒక్కరోజు ఖాళీ ఉందండి. ఈ విషయం మా బావగారిని. అరుగో మాటల్లోనే వచ్చారు. అపర త్యాగబ్రహ్మ, సంగీత కళానిధి అనంతరామ శర్మ గారికి నమస్కారం. మాది ఒంగోలండి. అభినయ అనే సంస్థ ద్వారా ఏదో మాకు తోచిన విధంగా సంగీత సాహిత్య సేవలు చేస్తుంటామండి. మంచిది. ప్రారంభ దశలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి సన్మానం చేశామండి. ఆ తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి సన్మానం చేశామండి. అలా అలా పెద్ద పెద్ద సంగీత విద్వాంసులందరికీ కూడా సన్మానాలు చేస్తూ ఉండడం మా ఆనవాయితండి. ఈ నెల 27వ తారీఖున ఆహా, కళాకారుణ్ణి గౌరవించడం అంటే కళను సంస్కృతిని గౌరవించినట్లే. బాగా సెలవిచ్చారండి. ఆ అభిప్రాయంతోనే ఈ సంవత్సరం చిరంజీవి గంగాధరానికి సన్మానం చేయడానికి నిర్ణయించుకున్నామండి. తమరు ఆ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసి సభను జయప్రదం చేయవలసిందిగా మా కోరికండి. ఆ రోజున తమరు ఖాళీగా ఉన్నారని వారు చెప్పారండి. మ్మ్హ్మ్. అనంతు, ఏం బావగారు? ఇలా రా. ఎవరో కుర్రకుంగ సన్మానానికి నేను వెళ్ళాలా? అందుకు నువ్వు ఒప్పుకుంటావా?